జంగారెడ్డిగూడెంలో సౌభాగ్య థియేటర్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మెయిన్ కార్యాలయం వద్ద కామ్రేడ్ వై తారకానాథ్ జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్, రీజియన్ సెక్రటరీ టి రత్నవిమల, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి సూర్యప్రసాద్, లోకల్ సెక్రటరీ గీతాంజలి, మెయిన్ బ్రాంచ్ మేనేజర్ జ్ఞానజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఖాతాదారులు, బాటసారులు మజ్జిగ స్వీకరించి దాహార్తి తీర్చుకున్నారు. వేసవి కాలంలో ఇటువంటి చలివేంద్రాలు తాపాన్ని తీరుస్తాయని వక్తలు ప్రసంగించారు. నేను జ్ఞానజ్యోతి, బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం మెయిన్ బ్రాంచ్ అండి. స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తరపున ప్రతి సంవత్సరం ఇలాగా మనం ఎండాకాలంలో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మన బ్రాంచ్ ప్రిన్సెస్లోనే చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే తీరులో యూనియన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది వి థ్యాంక్ యూనియన్ వెరీ మచ్ ఫర్ దట్. ఇది ప్రతి ఏడు ఇలాగే కొనసాగుతుందని, శేఖర్ గారి ఆధ్వర్యంలో ఇలాగే మరింత ఏర్పాట్లు జరుగుతూ ఉండాలని ప్రజల సౌకర్యం కోసం ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, విజయవాడ మాడ్యూల్. ఈ విజయవాడ మాడ్యూల్ అంటే సర్కిల్ మొత్తంలో విజయవాడ మాడ్యూల్లో ఫస్ట్ టైం మేము 4 సంవత్సరాల క్రితం ఒక చలివేంద్రం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ చేసిన దాన్ని బట్టి ఈ రోజున సర్కిల్ మొత్తం అంటే 6 మాడ్యూల్లో దరిదాపు 40 చలివేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. విజయవాడ మాడ్యూల్లో ఇప్పుడు వరకు విజయవాడలో దరిదాపు 10 వరకు స్టార్ట్ చేసాము. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఇది ఇంత మానుట్ ఎండలో జనాలు వచ్చేపోయే జనాలకు కానీ లేకపోతే కస్టమర్లకు కానీ ఒక చల్లని మజ్జిగ ఇవ్వలేకపోతే ఆ రోజు కనీసం మంచినీళ్ళని ఇవ్వాలని, ఇట్లా స్టార్ట్ చేయడమే కాదు దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మెయిన్ బ్రాంచ్ నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అయిన అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన యూనియన్ నాయకులైన డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్ గారు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బివిజి శ్రీనివాస్ గారు, రీజనల్ సెక్రటరీ విమల్ సారు, మన అదేవిధంగా మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జ్ఞానజ్యోతి గారు అండ్ లోకల్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ జంగారెడ్డిగూడెం లోకల్ ఏరియా అండ్ మై డియర్ కామ్రేడ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఎండలు తగ్గేంత వరకు ఈ చలివేంద్రంలో డైలీ మీకు మజ్జిగ కానీ చల్లటి మంచినీళ్ళు కానీ లభించేలాగా మేము మన మెయిన్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ గీతా మేడం ఆధ్వర్యంలో నడుపుతామని అందరికీ తెలియజేసుకోవడంలో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ని అమరావతి సర్కిల్ విజయవాడ మాడ్యూల్ తరఫున గత 4 సంవత్సరాలుగా యూనియన్ అనేది ఒక ఎంప్లాయీస్ ఒక వెల్ఫేర్ ఒకటి కాకుండా సామాజిక సేవా దృక్పథంలో భాగంగా ఈ చలివేంద్రాలు ఈ ఎండాకాలంలో ఓపెన్ చేయడం జరిగింది. సర్కిల్ మొత్తం కూడా ఇది ఒక 30 నుంచి 40 వరకు యూనియన్ తరఫున మేము దీన్ని ఏర్పాటు చేశాము. విజయవాడ మాడ్యూల్ ఇప్పటికీ ఒక 10 చేశాము ఏర్పాట్లు చలివేంద్రాలు. జనరల్ అందరూ పబ్లిక్ అనుకుంటారు యూనియన్ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ యొక్క బాగోగులు చూసుకుంటారు, మేనేజ్మెంట్తో మాట్లాడుతూ అనుకుంటాము. వాటితో పాటుగా సామాజిక సేవలో భాగంగా కూడా మేము ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది 4వ ఏడు. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, అలానే మేనేజ్మెంట్ తరఫున చీఫ్ మేనేజర్ గారికి, అలానే ఇతరత్ర లోకల్గా ఎవరైనా దాతలు కూడా దీంట్లో తోడ్పాటు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎండాకాలంలో ఒక చల్లటి మంచినీళ్ళు ఒక గ్లాసు తాగినా కూడా ఆ పైనుండి భగవంతుడు మాకు ఆశీస్సు అందజేస్తాను ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మేము మొత్తం సర్కిల్ మొత్తము, రాష్ట్రం, అలానే విజయవాడ మాడ్యూల్ అన్ని కూడా మేము చేస్తాము. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అని అంటాను. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ అమరావతి సర్కిల్ తరఫున మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మరి ప్రతి సంవత్సరం సర్కిల్ మొత్తం ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఏలూరు రీజియన్ లో మాత్రం ఒక ఏలూరు టౌన్ అలాగే జంగారెడ్డిగూడెం టౌన్ 2 చోట్ల 4 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు అనేది జరుగుతూ ఉంది. మరి దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో మేమందరం భాగస్థులమైనందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాం. అలాగే కామ్రేడ్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి. మనం చేసిన అన్ని రోజులు కూడా ఏదో నామకే వాస్తేగా కాకుండా దీన్ని పూర్తి స్థాయిలో మనం ముందుకు తీసుకువెళ్ళి మన నాయకులకి మంచి పేరు తీసుకురావాలి, అలాగే మన యూనియన్ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ.